సమాజంలో ప్రతిరోజు మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు రాజ్యమేలుతున్నాయి. ప్రస్తుతం అక్రమ సంబంధాలను అడ్డుపెట్టుకొని కన్న కొడుకులను కర్కశంగా వ్యవహరిస్తూ చిన్న పిల్లల్ని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపుతున్న దారుణ ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా మనం రోజుకు ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం అలాంటి ఒక హృదయ విదారకమైన ఘటన కీసర పరిధిలో చోటు చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ప్రియురాలు ప్రియుడు ఇద్దరు ఉన్నారో వారిద్దరు కూడా కటకటాల పాలయ్యారు. అంటే వీళ్ళకు ముందు తెలియదా ఒకవేళ ఇలాంటి దారుణమైన ఘటనలకు ఒడిగడితే ఖచ్చితంగా రేపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, తర్వాత జైల్లో చిప్పకూడు తినాలని తెలియదా? ఎందుకు ఇలాంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే నిజానికి మానవతా విలువలు కుటుంబ విలువలు దారుణమైన స్థితికి పడిపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అమ్మాయి పేరు జ్యోతి, తన బాయ్ ఫ్రెండ్ పేరు నవీన్, తనకు ఒక మంచి భర్త కూడా ఉన్నాడు రంగా స్వామి అని. తను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ వీళ్ళు కీసర ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్గా తను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ప్రియుడు రయ్యు అంటూ యాక్టివా వేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడమే కాదు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వీరికి, జ్యోతికి అదేవిధంగా స్వామికి. ఆ రోజు ఇది గత నెల మే 29న ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల చిన్న బాబుని ఎంత ముద్దుగున్నాడంటే వాడిని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. నీకంత చేత కాకపోతే ఒక అనాథాశ్రమంలోనో పిల్లలు లేని వాళ్ళకో ఇస్తే ఆ పిల్లగాన్ని నిజంగా బంగారం లాగా చూసుకుంటారు. బంగారం లాంటి కొడుకును నేలకేతి బాది హత్య చేసిన ఉదంతం ఇది. ఇదంతా కేవలం ఒకే ఒక్క కారణం, అక్రమ సంబంధం. అక్రమ సంబంధం మోజులో పడి ప్రియుడు చెప్పిన మాటను జవదాటకుండా కన్న కొడుకును కర్కశంగా మంచానికేసి నేలకేసి బాది గాయాలు బయటికి కనిపించకుండా చంపేసి తర్వాత ఫిట్స్ వచ్చిందని చెప్పి అమాయకమైన నటన చేస్తే కేవలం గంటల్లోనే గుర్తుపట్టిరు. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిరు. ఇది కీసర పరిధిలో చోటు చేసుకుంది. వీరిద్దరిది సిద్దిపేట జిల్లా జగదేవ్పేర్ మండలం అదేవిధంగా తీగల్ గ్రామానికి సంబంధించిన వీరిద్దరూ బతుకుదేరు కోసం కీసర ప్రాంతానికి వచ్చారు. స్వామి అదేవిధంగా జ్యోతి. వీరిద్దరికి 4 ఏళ్ల పాప అదేవిధంగా 2 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆ రోజు 29వ తారీఖు ప్రియుడు నవీన్ ఇంటికి రావడంతోనే వీరిద్దరూ మంచంపై ఏకాంతంగా గడుపుతున్నారు. ఆ టైంలో బాబు పాపం చిన్న పసికున, వాడికి తెలియదు ఆకలి అయితే ఏడుపు మాత్రమే తెలుసు. వాడికి ఆకలి అయితే అమ్మ పాలు ఇవ్వాలి, అమ్మ పాలు ఇవ్వాలంటే నేను ఏడవాలి అని చెప్పి వాడు గుక్కబట్టి ఏడుస్తున్న క్రమంలో బాయ్ ఫ్రెండ్ నవీన్కి వాడి ఏడుపు నచ్చలేదంట. వెంటనే జ్యోతితో చెప్పిండు, నీ కొడుకు నాకు నచ్చలే, ఏం చేద్దామంటే చంపేద్దామని చెప్పి ఇద్దరు కలిసి నేలకేసి కొట్టి ఎంత కడుపు కోత అంటే ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కానీ ఈ జ్యోతిలో మాత్రం ఎలాంటి చలనం లేదు, కనీసం ఓ తప్పు చేసినాననే ఒక బాధ కూడా కనిపించట్లేదు. ఆమె విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆమె మాట్లాడే మాటలు చూస్తుంటే మేము అంటే ఏ మాత్రం తప్పు చేశాననే ఒక బాధ తన మాటల్లో కానీ తన యాటిట్యూడ్లో కానీ లేదు. ఆ వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు. ఈమెకు ఎలాంటి శిక్ష వేయాలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చిన. 12 అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11 వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చింది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. జోషిగా మాట్లాడు. 5:36 5:30 జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్నా, కాకపోతే చిన్న మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పింది. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన కొంచెం వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పింది. దేంతో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టింది. మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టింది. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా?